హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఫుల్ తందూరి చికెన్ చేసుకుంటాం. ఈ తందూరి చికెన్ని మేమైతే ఫస్ట్ టైం ఇలా చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. సూపర్ ఉంది. ఇప్పుడు దీనికోసం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే 1 kg కోడిని తీసుకున్నాము. ముందైతే కోడిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కోడికి ఇలా చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసి కోడి మొత్తానికి అలాగే ఘాట్లలో కూడా పెడతాము కాబట్టి ఈ తందూరి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పీసెస్ కూడా ఉడికిన తర్వాత చాలా ఈజీగా ఊడి వస్తాయి. ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న గ్లాస్ పెరుగుని ఇలా కర్చీఫ్లో కట్టి ట్యాప్కు కడితే పెరుగులో ఉన్న వాటర్ మొత్తం జారిపోయి ఇలా గడ్డలా తయారవుతుంది. 2 టేబుల్ స్పూన్స్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని బరకగా గ్రైండ్ చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల కారంని వేయాలి. పచ్చిమిర్చి వేయడం వద్దనుకునేవారు మరో 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ని వేయాలి. మేము 1 స్పూన్ సాల్ట్ని వేసాము. అలాగే కొంచెం పసుపు, కొంచెం కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోవాలి. 1 నిమ్మకాయ పిండుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ని వేసుకున్నాము. ఫుడ్ కలర్ వద్దు అనుకునేవారు స్కిప్ చేయవచ్చు. కొంచెం చికెన్ మసాలా వేయాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని పెరుగులో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకున్నటువంటి కోడి మొత్తానికి అప్లై చేయాలి. అలాగే ఈ మసాలాని ఘాట్లలో కూడా పెట్టాలి. కోడి వెనకాల, ముందు, కోడి లోపల లెగ్స్కి, కోడి అంతటికి ఇలా మసాలాను పెట్టి 3-4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన కోడి మసాలాని బాగా పీల్చుకుంటుంది. అప్పుడు తందూరి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం చేసుకోవాలి అనుకునేవారైతే మార్నింగ్ కోడికి ఇలా మసాలాలు పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం చేసుకోవచ్చు. మార్నింగ్ తందూరి చికెన్ చేసుకోవాలి అనుకునేవారు నైటే కోడిని తీసుకొచ్చి ఇలా మసాలాలు పట్టించి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ చేసుకోవచ్చు. కోడికి మొత్తం ఇలా మసాలా పట్టించి 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాము. ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్న మసాలాని మళ్ళీ కోడికి పట్టించాలి. ఇలా ఈ మసాలా మొత్తాన్ని కోడికి పట్టించిన తర్వాత కోడి 2 కాళ్ళని దారంతో కట్టాలి. కోడి కాళ్ళు విడిపోకుండా ఉండాలంటే ఇలా దారంతో కట్టుకోవాలి. ఇప్పుడు ఈ కోడిని అరటాకులో పెట్టి పైనుండి 1/2 టేబుల్ స్పూన్ ఆవాల నూనెని వేసుకున్నాము. ఇలా ఆవాల నూనెని వేసుకున్న తర్వాత కోడిని అరటాకుతో మొత్తం కవర్ చేయాలి. ఎక్కడ కొంచెం కూడా కోడి కనిపించకుండా మొత్తం అరిటాకులో చుట్టాలి. ఎందుకంటే కోడి ఉడుకుతున్నప్పుడు కొంచెం సూప్ లాంటిది బయటకు రాకుండా ఉండడానికి ఈ అరటాకును పెడతాము. ఇలా ఎక్కడా కూడా కొంచెం గ్యాప్ లేకుండా మొత్తం కోడిని కవర్ చేయాలి అరిటాకుతో. ఇలా కవర్ చేసిన తర్వాత ఈ అరిటాకు మొత్తానికి థ్రెడ్ని చుట్టాలి. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ పేపర్లో పెట్టి ఈ కోడి మొత్తాన్ని కవర్ చేయాలి. ఇలా కోడిని మొత్తం ఫాయిల్ పేపర్తో చుట్టిన తర్వాత వైరుతో కట్టుకోవాలి. ఇప్పుడు తందూరి చికెన్ని ఉడికించడానికి కట్టెల పొయ్యిని రెడీ చేసుకోవాలి. ఇంకొకటి కావాలి.
ఇంకొకటి ఒక్కటి ఇంకా కావాలా? బాగా పెడుతున్నా కానీ ఏం లేదు ఇగో చికెన్ చేయబోతున్నా నాన్న సరిపడాడు అది కాకులు లెక్క మన తక్కువ ఫుల్ తందూరి చికెన్ అబ్బో వీడి బాగా వస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో కొబ్బరికాయలు ఫ్రెండ్స్ మా డాడీ మంట పెడుతుండ్రు. డాడీకి ఎక్కువ మంటగా వస్తాను ఫ్రెండ్స్. పాపం ఫ్రెండ్స్ చాలా మంచాలు పోయి అదేంటి అల్యూమినియం ఫాయిల్ పేపర్ తీసుకొని వచ్చి ఎత్తుండు ఫ్రెండ్స్ నా కోసం మా డాడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది కట్టనా చెప్తాను అది కాల్చే కర్ర అంటారు ఇంటనే తీసేయి. ఎత్తానా కట్టే వాడి తెచ్చింది డాడీ బాగా హార్డ్ వర్క్ చేసేది మాకు మంచిగా వచ్చింది. దేనికోసం? ఆకులు రెడీగా పెట్టుకోండి. కాలుతుంది ఫ్రెండ్స్ అందుకే అట్లా వేసుకున్నాం మేమైతే. నువ్వు చెప్పినప్పుడే ఎక్కుతున్నాను. మమ్మీ నీకే పోదా ఏనా డాడీ చాలా ఎంత స్లో ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్. గింత స్పీడ్ బాబా
ప్లేట్ దేవద్దా పటు ఇప్పుడే తీద్దాం నాన్న ప్లీజ్. ఇదిగోండి ఫ్రెండ్స్, మాది రెడీ అయిపోయింది. ఏ గోల్డ్ కలర్ వచ్చిందే, అదే మరి. వన్ టూ త్రీ కాలుతుందిగా. ఇంత పెద్ద నాన్న ఈ పీస్ నాకే లెగ్ పీస్ నాకే బాగా పెద్దగా బొంతు బోనా సూపర్ 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 ఉంది. నాన్న నిమ్మకాయ పెడితే మస్తుంది. చూడు ఎంత మంచిగా ఉడికిందో. ఏ పీస్ కాపీస్ ఎలా వస్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.